హే గైస్, మన స్క్రీన్ ఆపరేటింగ్కి పోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హాల్లోకి పోయి చౌకీలు నేలేవో చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే సెటప్ అంతా కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ఆన్ చేసుకొని కెమెరామ్యాన్ని కలవాలి. నెక్స్ట్ ఏంటంటే కెమెరామ్యాన్ని కలిసిన తర్వాత మనం పెన్ డ్రైవ్ తీసుకొని ప్రోమోస్ అన్నీ ఏమైనా వీడియోస్ ఫొటోస్ ఉన్నాయా అడగాలి. ఓకే, ఏం లేవన్నాడు అనుకో, ఏమైనా ఉంటే కాపీ చేసుకోవాలి. ఏం లేవన్నాడు అనుకో, సో నెక్స్ట్ స్టెప్ అయితే మనం వైర్లెస్ సెటప్ చేసుకుని వైర్లెస్ చెక్ చేసుకోవాలన్నమాట. వైర్లెస్ పర్ఫెక్ట్ వస్తుందా రావట్లేదా, ఓకేనా? ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకు ఆడియో కేబుల్ వేసి పెట్టుకోవాలి. లేదంటే క్యాట్ కేబుల్ పెద్దది డీజే బాక్స్ దగ్గరికి వేసుకొని ఇక మనం ఏమైనా ఆడియో వీడియో ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి వీటికానే గుద్దలు దమ్మేస్తారు అనమాట కస్టమర్స్. వాళ్ళు ఏంటంటే ఆడియో వస్తుందా వీడియో వస్తుందా, ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఆ వీడియోస్ అనేవి వాళ్ళు పెన్ డ్రైవ్లు ఇవ్వరు. ఏంటంటే వాళ్ళు లింక్స్లలో వాట్సాప్లలో పంపుతారు. ఆ వాట్సాప్ ఒక్కొక్క దగ్గర సిగ్నల్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర సిగ్నల్ ఉండదు. చాలా ఇబ్బంది అయిపోతుంటుంది. సో అందుకని చెప్పేసి మనం పోగానే ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట, ఓకేనా? సో మొత్తం వీడియో చూసి మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో జస్ట్ ఇంట్రో మాత్రమే ఇది, ఓకేనా? ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఉంటుంది అనమాట. చాలా రిస్కీ కష్టాలు ఉంటాయి. ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటర్ స్ట్రగుల్స్ అనమాట. కొన్నిసార్లు అయితే ఎంబడే ఫిట్ అయిపోతాం, ఒక గంటలో ఫిట్ అయిపోతే సెటప్ ప్రాపర్గా ఏ ప్రాబ్లం లేకుండా రిలాక్స్డ్ ఉంటాం. ఒక్కొక్కసారి అయితే హరీబరీ ఉంటుంది అనమాట. చౌకీలు ఉండవు. చౌకీ ముహూర్తం పెళ్ళి అవుతుంటుంది, ఫోటోగ్రాఫర్ ఎంతసేపు అని అడుగుతుంటారు. పెద్ద తలకాయ నొప్పులు ఉంటాయి అనమాట. ఇక ఈడ కూడా అట్నే అయిందనమాట. చౌకీలు సగా లేకుండే, కింద డైనింగ్లో లేకుండే, పైన హాల్లో కూడా చౌకీలు సెట్టే చేయలే పైన. ఇంకా ఇక చాలా ఇబ్బంది ఉండే. ఇక మొత్తానికి అయితే ఇక ఎట్లా ఇట్లా సెట్ చేసాం అనమాట. చూస్తురా, ఇప్పుడైతే బండి దగ్గరికి వచ్చి అయితే వీడియో తీస్తున్నా. ఇక్కడ అయితే బండి పార్కింగ్ స్పేస్ కూడా లేదనమాట. ఇక్కడ ఏదో కూలగొట్టి ఇక్కడ ఖాళీ ఉంటే జర ఇక్కడ పెట్టుకోమంటే ఇక్కడ పెట్టేసిన. చూస్తురా, మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఒకటే సింగిల్ రూట్ అనమాట. అది వచ్చేసి మెయిన్ రోడ్. అది పక్కనే ఉంటుంది, ఎస్ఆర్ కన్వెన్షన్ అని. ఇక వేరే లెవెల్ ఉండే. లిఫ్ట్ అయితే ఒక్కొక్క బాక్స్ తీసుకోవాలి. 5 బాక్సులు, మళ్ళీ స్టాండ్లు, ల్యాప్టాప్ బ్యాగులు, పెద్ద కథ ఉండే. హాల్లో చూడరు కాక, టైం అయితే 10 అవుతుంది అనమాట. ఇంతవరకు చౌకీలు వేసి పెట్టలేదు. చూసురుగా మీరు. మేము చౌకీలు వాళ్ళకి మేము హెల్ప్ చేసి అప్పుడు చౌకీలు వేసుకురు అనమాట. అప్పటికి ముహూర్తం వచ్చేసి 10ంటికే ఉంది. వీళ్ళు హాల్లో ఇంకా చౌకీలు వేసి పెట్టలేదు. సో మరీ దారుణం కదా. వాళ్ళేమో ఫోటోగ్రాఫర్ అవునేమో చేయి సెట్ చేయి అంటారు. ఇక ఆడ చౌకీలు ఏంది, ఏడ సెట్ చేయాలి. చౌకీలు కానీ 10 నిమిషాలు లేట్ అయింది ఆడ పైన. సో కింద కూడా అదే టైం అయింది అనమాట. కింద వేసారు కూడా చాలా లేట్ అయిపోయింది, పైన లేట్ అయిపోయింది. కింద చౌకీలు సగాలేవు, పైన చౌకీలు సగాలేవు. ఇట్లా ఒక్కొక్కసారి హరిబరి టెన్షన్ అయిపోతుంటుంది అనమాట ఈవెంట్స్లలో. సో మీరు చూస్తారు కదా, ఆల్మోస్ట్ అయితే ఇక ఎట్నో ఇట్లా 2 సెటప్లు అయితే కొట్టేసినాం. అండ్ అంతే. ఇంకోటి ఏంటంటే మనకు చౌకీలు పర్ఫెక్ట్గా లేకపోతే మనకు మొత్తం గ్యాప్లు వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇట్లా కాలు పెట్టి చూపించిన అది పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి మనం కింద. ఎందుకంటే మనం క్లాంప్ వేసి ఫిట్ చేసుకుంటాం కదా, ఈ స్టాండ్ ఫిట్ చేసానికి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ రాగానే చూసుకోవాలన్నమాట మనం. సో రాగానే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, చౌకీలు ఉన్నాయా లేవా, చౌకీలు వాళ్ళు వేస్తే ఏ రకంగా వేసిరు, పర్ఫెక్ట్ యాంగిల్ వేసిరా లేదా చూసుకోవాలన్నమాట. మనం ఒక్కొక్కసారి సెటప్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పించి మళ్ళీ ఇటు జరుపు, ఇటు పెడితే ఏమైంది, అటు పెడితే ఏమైంది అని వంకలు పెడుతుంటారు ఫోటోగ్రాఫర్స్ కానీ, లేదా వాళ్ళ కస్టమర్ అంటే పెళ్ళి వేసుకునే వాళ్ళు కస్టమర్స్ కానీ వంకలు పెడుతుంటారు. మనం సెటప్ చేసేవాడే పర్ఫెక్ట్ యాంగిల్లో ఉందా లేదా చూసుకొని సెటప్ చేయాలన్నమాట, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి గచ్చిబౌలి ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అనమాట. ఇక లిఫ్ట్ చాలా దారుణంగా ఉండే, ఒకటే బాక్స్ పడుతుండే. ఇక అన్నీ తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము యాక్చువల్లీ ఇంటికాంచి వెళ్ళేటప్పటికి లేట్ అయింది. అండ్ అంతే ఇక్కడ కూడా వచ్చేసరికి కూడా మాకు చౌకీ లేవు, ఏం లేవు. ఇక ఫోటోగ్రాఫర్ దమ్ చేస్తూనే సెట్ చేయని అక్కడ చౌకీ లేదు, మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకని చెప్పేసి ఇక లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక వాళ్ళు ఇప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. ఇక 2 ప్యానల్ వేసి అయిపోయినట్టే. ఇక మీకు చూస్తారు కదా, అది ఇట్లా సెటప్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ప్యానల్ పెట్టి లాక్స్ ఉంటాయి అనమాట. లాక్స్ అయితే వేసేసుకోవాలి. పైన సెటప్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది ఓకే, ఇది మంచిగా ఉంది. ఇది మంచి లేదు, అది పండబెట్టి స్క్రీన్ పండబెట్టి. ఇది ఇంత ఎత్తుంటే ఎట్లా ఫిట్ చేస్తారు మా అమ్మ? ఇంతమంది బెచ్చలు ఆడినాయి, బెచ్చలు కూడా అది ఇటు నూకు పై బల్ల ఒకటే నూకు, బల్ల ఒకటి బల్ల పట్టుకొని నూక, బల్ల ఒకటే బల్ల ఇంత వెనకకి రావాలరా. అటు ఎక్కువ ఉందా? ఏం లేదా వచ్చేది, ఇంతగానే ఉంది కారా. లోపల నువ్వురా, లోపల దుప్ప అంటున్నా. ఓకే సరిపోతుంది, వదిలేసి
ఇంతమంది ఉంది. కాకపోతే బెచ్చర్లు ఉన్నాయా అలా చూడు, బెచ్చర్లు లేని ఇప్పుడు పనే కాదు. ఇంతమంది ఎట పెడతారా అమ్మ, ఇంత హరిబరి ఎన్నడు కాలేదు అయ్యా. పెద్ద తరకాయ నాకు అయిపోయింది. ఈ కిటికీ నుంచి వేసుకున్నాం అనమాట. పై నుంచి కింది కిటికీలకి నుంచి క్యాట్ కేబుల్ లోపు తీసుకున్నాం. ఆ కిటికీ నుంచి ఇట్లా ఈ స్క్రీన్ కాకపోతే ఇవే సరిపోతే ఇవి సరిపోవు. ఇంకా మందే ఏం లేవా? సరే పెట్టేది పెట్టు, సుధా పెట్టేద్దాం కానీ దా మీకు స్క్రీన్ ఆన్ చేసిన తర్వాత సార్ చూసిరే గైస్. ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది అనమాట డిస్టర్బెన్స్. ఇక చాలా చౌకీలు కంఫర్ట్ ఉండవు, ఏముండవు, ఇబ్బంది అవుతుంటుంది. సో ఇది వచ్చేసి డైనింగ్ అనమాట. 2 లైన్స్ అయితే సెటప్ చేసినాం. ఇక ధర్మకోల్ టైప్ ఉంటే ఆ ధర్మకోల్ పెట్టి సెట్ చేసినాం అనమాట కింద డైనింగ్లో కూడా. సో కింద డైనింగ్, పైన వెడ్డింగ్ అనమాట. అవసరంగా బయట నుంచి వ్యూ ఎస్ఆర్ కన్వెన్షన్ టైటిల్ చూసురుగా బాగుంది చూడడానికి. అయితే మెయిన్ రోడ్ పక్కకే ఉంది. అఫీషియల్ బ్యూటిఫుల్ లుక్తో ఉంది. ఏంటంటే ఇక సామాన్ తీసుకోవడానికి లిఫ్ట్ చాలా చిన్నగా అనిపించింది. అటుగాక జర కొంచెం మనకు లేట్ అయింది, ఆడ చౌకీలు లేట్ అయినాయి, కొంచెం హరీవరి అయిపోయింది. సో చూస్తారు కదా, మొత్తానికైతే హాల్లో కంప్లీట్ అయిపోయింది, డైనింగ్లో కంప్లీట్ అయిపోయింది, ఫుడ్ కూడా సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకు కూడా మస్తు ఆకలైంది పొద్దు నుంచి. హరిబరి టెన్షన్ కూడా ఉండే. ఆ టెన్షన్లో టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు, పెద్ద కథలు. ఒక్కొక్కసారి ఇట్లుంటాయి అనమాట. దబ్బక్కున సెట్ అయిపోతే ఒక్కొక్కసారి చాలా లేట్ చేస్తాయి, ఒక్కొక్కసారి చాలా ఇరిటేషన్ వస్తుంటుంది, మెంటల్ వేస్తుంటుంది అనమాట. సో ఎనీవేస్ అన్నీ తట్టుకొని ముందుకు పోతేనే ఒక బెస్ట్ ఆపరేటర్, ఒక బెస్ట్ వర్కర్గా ఉంటాం అనమాట. ఓకేనా? సో అదనమాట. ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టరు. ఓకేనా? ఫుడ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక గ్రీన్ చికెన్ అండ్ గ్రీన్ బోటీ, ఇక రైస్ తీసుకొని అయితే తినేస్తున్నా. ఇక నాకు మస్తు ఆకలి అవుతుంది. పొద్దు నుంచి ఏం తినలే అసలు టిఫిన్ కూడా బయటకు కూడా ఇట్లా పోయి వస్తానికి కూడా టైం లేదనమాట. సో ఆడ లేట్ హరీబరీ అయిపోయి ఉండే. సో మొత్తానికి అయితే ఒక్కొక్కసారి ఇట్లుంటే మనకు ఎలిట్ స్కిన్ ఆపరేటర్. వీడియో మొత్తం చూసిరుగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను నెక్స్ట్ టైం రిప్లైస్. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఇక నేను చెప్పిన విధంగా ఫాలో అవుతే జర బెస్ట్ ఉంటుంది. పోగానే మనకు చౌకీలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. చౌకీలు లేకపోతే మన అన్నకు ఆడ ఉన్న వాళ్ళకు ఒక హాల్ వాళ్ళకు చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఒకవేళ లేట్ అయితే ఇక అటు ఇటు అవుతుంటుంది. సో చౌకీలు చూసుకోవాలి. ఫస్ట్ చౌకీలు వేసుకున్నా పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, పర్ఫెక్ట్ యాంగిల్ ఉన్నాయా లేవా, ఏం సంగతి ఏం కథ. సెటప్ అయిపోగానే కెమెరామ్యాన్ కలవాలి. కెమెరామ్యాన్ కలిసి వైర్లెస్ చెక్ చేసుకోవాలి, వైర్లెస్ పర్ఫెక్ట్ వస్తున్నారా అట్లేదా. ఓకేనా? ఇంకేమైనా కెమెరామ్యాన్ కలిసి ఏమైనా డేటా ఉందా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని డేటా మనం ల్యాప్టాప్లో కాపీ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఆడియో కేబుల్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఏ ఇబ్బంది ఉండొద్దు అనమాట. ఫటాఫట్ అయిపోవాలి. ఓకేనా? సో అట్లా చేసుకోవాలి. వర్క్ పద్ధతి చెప్పిన అనమాట. ఓకేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. దిస్ ఇస్ ట్రావెల్ అగైన్. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ అంతే, మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఒక 5 days వరకు వైజాగ్ ట్రిప్కి వెళ్తున్నాం. ఇక 2-3 వీడియోస్ అయితే మనకు వైజాగ్ వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ మీ ట్రావెల్ ఒగ్గర్ అని. బై టేక్ కేర్.